అసలు ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా ఈ డౌటొచ్చిందా? మనం సాఫ్ట్‌వేర్ జాబ్ చేయడానికైతే ప్రిపేర్ అవుతుంటాం. కోడ్స్ రాస్తాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటాం. కానీ అసలు యాక్చువల్‌గా మనం ఏం చేస్తాము ఆ జాబొచ్చాక అనేది ఏంటో మీకు తెలుసా? అసలు ఏం జరుగుతది జాబొచ్చాక? ఏవేవి చేయాలి? ఒక ప్రోగ్రామర్‌గా, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, ఒక కోడర్‌గా మనం ఏం చేస్తాము? ఒక కంపెనీలోకి జాయిన్ అయినా, లేదంటే ఒక స్టార్టప్ బిల్డ్ చేసినా మనం అందులో ఏం చేస్తామని మీకెప్పుడైనా డౌటొచ్చిందా? సో, ఆ డౌట్స్ అన్నీ ఈరోజు ఈ వీడియోలో అయితే మనం క్లియర్‌గా అయితే మాట్లాడుకుందాం. సో, చాలామంది డౌట్ ఉండే ఉంటది చాలా మందికిలాగా. అసలు ప్రోగ్రామర్ అంటే ఏం జేస్తారని. ఇన్ని కోడింగ్ లాంగ్వేజెస్, ఇన్ని మ్యాథ్స్ టాపిక్స్ ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాం అని చాలా మందికి మీ ప్రిపరేషన్ టైమ్‌లో గాని, లేదంటే బీటెక్ టైమ్‌లో గాని ఎక్కడైనా డౌట్ వచ్చి ఉంటది. నాకు కూడా నా ఫస్ట్ ఇయర్‌లో చాలా డౌట్స్ అయితే వచ్చాయి. సో, ఇప్పుడు నేను దానికి ఒక సొల్యూషన్ అయితే కనిపెట్టుకున్నాను. అసలు ఎందుకు చేస్తాం ఏంటని. అంటే సీనియర్‌నయితే కలిసాననమాట. నాకన్నా ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్న ఒక సీనియర్‌నయితే కలిసాను. సో దట్ దాన్ని బట్టి నాకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చింది. సో, అన్నీ ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే మాట్లాడుకుందాం. వీడియో ఒక 4-5 మినిట్స్ లాంగ్ అయితే ఉంటది. ఎండ్ వరకు అయితే చూడండి. మీకు క్లియర్ కట్ ఐడియా అయితే వస్తది. లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ముందుగా ఈ కోడర్స్, ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ప్రోగ్రామ్‌ని లేదంటే ఒక ప్రాబ్లమ్‌ని అయితే అర్థం చేసుకుంటారనమాట. అసలు ప్రాబ్లమ్ ఏమొచ్చింది? ఇప్పుడు ఫర్ సపోజ్ మనమే తీసుకున్నాం అనుకోండి. నాకొక ప్రాబ్లమ్ వచ్చింది. లైక్ నేను ఒక యాప్ బిల్డ్ చేయాలి. లేదంటే ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఒక యాప్ బిల్డ్ చేయాలి. లేదంటే ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలి అవేర్‌నెస్ కోసం అనుకోండి. అప్పుడు నేను ఫస్ట్ వెళ్ళేది ప్రోగ్రామర్ దగ్గరికే. అప్పుడు వాళ్ళు మనకు తగ్గ వెబ్‌సైట్ ఆర్ యాప్ అయితే బిల్డ్ చేసి ఇస్తారు. సో, దానికోసం మనమైతే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి నేర్చుకుంటాం అనమాట. సో, ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ చేసే పనేంటంటే, ఆ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకుంటారనమాట. సో, ప్రాబ్లమ్ అర్థమైంది. ప్రాబ్లమ్ అర్థమైన తర్వాత మనం చేయాల్సిందేంటి? ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఒక ప్లానింగ్ అయితే కావాలి గదా! సో, ఆ ప్లానింగ్‌ని వీళ్ళు ఆల్గోరిథమ్స్ అయితే రాస్తారనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం యూట్యూబ్‌ని కింద ఎగ్జాంపుల్‌ని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక ప్రాబ్లమ్ ద్వారానే స్టార్ట్ అయింది. ఎందుకంటే, ఒకప్పుడు వీడియోస్‌ని స్ట్రీమ్ చేయడానికి ఒక వెబ్‌సైట్ ఆర్ ఎనీ యాపే ఉండేది గాదు. ఇంటర్నెట్ వచ్చిన స్టార్టింగ్‌లో. సో, దాన్ని ఒక ప్రాబ్లమ్ కింద పెట్టుకొని వీళ్ళు యూట్యూబ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. ఈ యూట్యూబ్ గూడా ఎలాగంటే ఆల్గోరిథమ్స్ రాసేవారనమాట. సో, యూట్యూబ్‌లో ఆల్గోరిథమ్స్ రాసి దీన్ని బిల్డ్ చేశారు. సో, ఇప్పుడు మనం డీఎస్సీ చదువుతున్నాం గదా! సో, ఆ ఆల్గోరిథమ్సే ఇందులో గూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం వాడే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్‌చాట్ వీటన్నిటిలికి ఆల్గోరిథమ్స్ అయితే రాసుంటాయనమాట. ఏ యాప్ బిల్డ్ చేయాలన్నా, వెబ్‌సైట్ బిల్డ్ చేయాలన్నా ఆల్గోరిథమ్స్, ఈ లాజిక్స్ ఇవన్నీ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ వాటిలి బేస్డ్‌గా వీళ్ళేం జేస్తారంటే కోడ్ రాయడం స్టార్ట్ చేస్తారు. ఐదర్ వాటికి సూటబుల్ అయ్యే లాంగ్వేజ్. ఇప్పుడు సి రాసినా, జావాలో రాసినా, పైథాన్‌లో రాసినా ఒకటే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నా పేరు చైతన్య అని ఉంది. చైతన్య అనే పేరుని మనం తెలుగులో రాసినా, ఇంగ్లీష్‌లో రాసినా, హిందీలో రాసినా ఒకటే. సేమ్ అలాగే లాంగ్వేజెస్ ఎవరి కంఫర్టబిలిటీ తగ్గట్టు వాళ్ళైతే రాస్తుంటారు కోడ్ అంతే. చాలామంది అడుగుతుంటారు నా దగ్గరికొచ్చి, "ఏ లాంగ్వేజ్‌తో స్టార్ట్ చేయాలి బ్రో? నీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది కదా! ఫస్ట్ చదువు కదా! ఏ లాంగ్వేజ్‌తో స్టార్ట్ చేస్తే బెస్ట్?" అని అడుగుతారు మా ఫ్రెండ్స్‌లో ఇక్కడ ఎంసెట్ కాలేజెస్‌లో చదివేవాళ్ళు కూడా. సో, నేను చెప్పేదేంటంటే, మీరు పైథాన్‌తో స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది సేమ్ మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడతామో, సో, సేమ్ అలాగే ఉంటది లాంగ్వేజ్. సో, మీరు పైథాన్‌తో స్టార్ట్ చేయొచ్చు కోడింగ్. ఈ డీఎస్సీ అనేది సి ప్లస్ ప్లస్‌తో చేస్తారు. ఎందుకంటే, ఇది ప్రతిదీ స్క్రాచ్ నుంచి నేర్చుకోవడం వస్తది సి ప్లస్ ప్లస్‌లో. అదే ఒకవేళ పైథాన్‌తో గాని పైథాన్‌తో స్టార్ట్ చేసామనుకోండి, మనకన్ని బిల్ట్ ఇన్ లైబ్రరీస్ ఉంటాయి పైథాన్‌తో చేయడం వల్ల. సో, మనకంత కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ బిల్డ్ అవ్వదు. అందుకని చాలామంది సి ప్లస్ ప్లస్‌తో చేయమని చెప్పి మనకైతే సజెస్ట్ చేస్తారనమాట. సో, అందుకు సి ప్లస్ ప్లస్‌తో మనం చేస్తాం డీఎస్సీ అనేది. సో, అలాగా మీరు ఒకవేళ పైథాన్ ఇది ఇప్పుడు ఏఐఎంఎల్ అవి ఇంట్రెస్ట్ ఉంది. నేను డేటా సైన్స్ వైపు అలా వెళ్దాం అనుకుంటే మీకు పైథాన్ చాలా ఇన్ డెప్త్ అండర్‌స్టాండింగ్ అయితే ఉండాలి. సో, పైథాన్ అనేది బాగా నేర్చుకోవాలనమాట. సో, ముందుగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రాబ్లమ్‌నయితే మనం కనిపెట్టాలి. ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడ్ రాయాలి. ఇది మనం చేసే పని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనమైతే కోడ్ రాసేసాం ఆల్రెడీ. ఇప్పుడు ఆ కోడ్‌లో మనకైతే కొన్ని బగ్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు మనం ఒక లైన్‌లో రాసే కోడ్‌ని ఒక 4 లైన్స్ రాసామనుకోండి, కన్ఫర్మ్‌గా అందులో కొన్ని ఎర్రర్స్ ఏవో కొన్ని ఉంటాయి. వాటిని ముందు మనం టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ అంటారు తర్వాత. సో, ఇవన్నీ చేయాలన్నమాట. సో, ప్రోగ్రామర్స్ ఏం చేస్తారంటే ఇన్ని స్టెప్స్ ఉంటాయి. ఒక ప్రోగ్రామర్ అవ్వాలన్నా, కోడర్ అవ్వాలన్నా. సో, ఇలా టెస్టింగ్, డీబగ్గింగ్ అయితే చేస్తారు ఒక కోడ్ రాసిన తర్వాత. సో, ఈ కోడ్ రాసేవాళ్ళు ఒక టీమ్ ఉంటారు. ఈ టెస్టింగ్, డీబగ్గింగ్ చేసేవాళ్ళు కూడా ఒక టీమ్ అయితే ఉంటారు. ఎందుకంటే ప్రతిది ఒకళ్ళు చేయలేరు. మీరు చాలా మీమ్స్‌లో కూడా చూసుంటారు. ఒక టెస్టర్‌కి ఆహ్, కోడ్ డెవలప్ చేసే వాళ్ళకి ఎప్పటికి పడదు అని. సో, ఈళ్ళు ఏదన్నా ఒకటి కష్టపడి డెవలప్ చేసి ఇచ్చారనుకోండి, ఈ టెస్టర్స్ అనేవాళ్ళు ఎప్పుడు అందులో ఒక బగ్స్‌ని ఏదో ఒకటి ఫైండ్ చేసి మళ్ళీ వీళ్ళకి ఇస్తుంటారు ఏదో ఒక పనిని. సో, అలాగా వీళ్ళిద్దరి మధ్య ఒక కంటిన్యూయస్ కోల్డ్ వార్ అయితే జరుగుతూనే ఉంటది ఆఫీస్‌లో. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మొత్తం మన ఇనీషియల్ స్టేజ్‌లో మొత్తం ఒక యాప్ అయితే బిల్డ్ అయింది. అండ్ దానికి తగ్గ టెస్టింగ్, డీబగ్గింగ్ మొత్తం అయితే అయింది. అంటే బగ్స్ అవి ఫైండ్ చేయడం. అండ్ ఇప్పుడు ఆ యాప్‌ని అయితే లాంచ్ చేశారు. ఫర్ సపోజ్ యాప్‌నో లేదంటే వెబ్‌సైట్‌నో ఏదోకటి అయితే పబ్లిష్ చేసేసారు. సో, పబ్లిష్ చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి గదా! ఇప్పుడు ఒకేసారి యూజర్స్ ఇలా పెరిగారు అంటే దాన్ని మెయింటైన్ చేయాలి గదా! సర్వర్స్‌ని పెంచడం ఇలాంటివి అయితే కావాలి గదా! సో, ఆ మెయింటెనెన్స్‌కి, ఆ డిప్లాయ్‌మెంట్‌కి అంటే ఇప్పుడు యాప్ అయితే
మొత్తం కోడ్ రాసాక డిప్లాయ్ కూడా చేస్తారు కదా! సో, ఆ మెయింటెనెన్స్‌కి, డిప్లాయ్‌మెంట్‌కి కూడా ఒక టీమ్ అయితే ఉంటది. సో, ఒకసారి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదాన్ని ఒక క్విక్ గ్లాన్స్ అయితే చూద్దాం. ముందుగా అయితే ఒక ప్రాబ్లమ్‌ని అయితే అండర్‌స్టాండ్ చేసుకుంటారు. అండ్ దానికి ప్లాన్ అయితే రాస్తారు. దానికి తగ్గట్టు ఏవేవి ఆల్గోరిథమ్స్ కావాలి, ప్రీ రిక్విజిట్స్ కావాలి, ఇవన్నీ అయితే డిస్కస్ చేసుకుంటారు. అండ్ ఆ తర్వాత అయితే కోడ్ రాయడం స్టార్ట్ చేస్తారు. కోడ్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు డెవలప్ చేస్తారు. డెవలపింగ్ అంటే కోడింగే ఇంకా. సో, దాని తర్వాత వీళ్ళైతే టెస్టింగ్, డీబగ్గింగ్ చేస్తారు. అండ్ దాన్ని డిప్లాయ్ చేస్తారు. లైక్ ఇప్పుడు మనం ఏదైనా ఒక యాప్ చేసామనుకోండి. ఆ ఏపీకే ఫైల్ ఉంటదా? ఆ ఏపీకే ఫైల్‌ని ప్లే స్టోర్‌లో, యాప్ స్టోర్‌లో అయితే డిప్లాయ్ చేస్తారనమాట. సో, డిప్లాయ్ చేసింది అలాగే ఉంటదా? డిప్లాయ్ చేసిన దాన్ని మళ్ళీ మనం మెయింటైన్ చేయాలి. యూజర్స్ ఎంతమంది వస్తున్నారు? వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఒక టీమ్ అయితే ఉంటది. సో, ఇలాగా కోడర్స్, ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ఇలాగా వర్క్ చేస్తారనమాట. సో, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. అసలు ఈ ప్రోగ్రామర్స్, కోడర్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఏం చేస్తారు అనేది. సో, థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా చూడాలి, ఏంటి ఇంకా తెలుసుకోవాలని ఏమైనా ఉందంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను వాటిల గురించి అయితే మాట్లాడడానికి ట్రై చేస్తాను. అండ్ థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై బై.